3 దినాలు ఉపవాస ప్రార్థన చేశాం మేము, 3 days. సరే, నేను కొంతమందిని రమ్మన్నా. ఏం చేస్తారు ఇంటికాడ కూర్చొని? రండి, మందిరంలో కూర్చోండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాం, దేవుడు మంచి ఆరోగ్యం బలం ఇస్తాడు, రండి అని చెప్పా. కొంతమందికి చెప్పానా లేదా? వచ్చావా మరి? అది రాలేదు. ఇప్పుడు ఈ కృపలో ఉన్నట్ట లేనట్ట? కృపలో లేనట్టే కదా, దేవుని కృపలో నిలకడగా లేనట్టే కదా. దేవుని కృపలో నుండి మీరు తొలగిపోతున్నారు కదా. దేవుని కృప లేకపోతే మనం జీవించడం కష్టం కదా. దేవుని కృప లేకపోతే ఎన్నో రోగాలు సంభవించేవి కదా. ఎన్నో రకాలైన బలహీనతలు మనం చుట్టుముడతాయి కదా. ముందు సాతానుడు నీ పైన దాడి చేస్తాడు కదా. కనుక ఈ కృపలో నిలకడగా లేకపోవడం వల్ల కలిగే నష్టాలు నీకు సంభవిస్తుంటే దానికి ఎవరి బాధ్యులు? మనమే కదా. దేవుని కృపలో నిలకడగా ఉండకపోవడం కారణం చేతే కదండి అనేక సమస్యలు మనకు ఎదురయ్యేది. మనకు వచ్చే జలుబులు, తుమ్ములు, దగ్గులు, జ్వరాలు, ఇంకేదో ఈ కృప లేకపోవడం వల్లే. దేవుని కృప నీకుంటే ఏ రోగము ఏం చేయలేదు. దేవుని కృప నీకుంటే ఏ తెగులు నీ మీదకి రాదు. దేవుని కృప ఉంటే సాతాను నీ దగ్గర రావడానికి కూడా భయపడతాడు. దేవుని కృప నీకుంటే ఏది నీకెంత మాత్రము హాని చేయకుండా దేవుడు చూసుకుంటాడు. అలాంటి కృపలో నిలకడగా ఉంటలే. ఈ దినాల్లో చాలామంది మాకు చెప్తారుగా, అయ్యా కొంచెం ఏంటంట, ఒక ఆమె చెప్తుంది మొన్న,